హాయ్ అండి, నమస్తే. హుషారు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చిక్కుడుకాయ కర్రీని ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టి గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు కలిపి జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. కొంచెం ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి. 10 సెకండ్స్ తర్వాత మూత తీసి అందులో కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. 10 సెకండ్స్ తర్వాత మూత తీసి మరొకసారి కలిపి ఇందులో మనం కడిగి కట్ చేసిన చిక్కుడుకాయలను కూడా వేసుకొని ఆయిల్ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ చిక్కుడుకాయలైతే చాలా గింజలు ఉన్నాయి. ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ చిక్కుడుకాయలు. కలుపుకొని మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి ఆయిల్ మొత్తం కలిసేలాగా అడుగు మాడకుండా చాలా నిదానంగా కలుపుకోవాలి. ఇవన్నీ మగ్గాయో లేదో చూసుకొని 4 టమాటాలు కట్ చేసుకొని చిక్కుడుకాయలు, టమాటాలు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని అన్నీ ఒకే చోట అమర్చుకొని ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి. చిన్నపిల్లలు ఆ వాసన నచ్చదని నేనైతే అందులో వేసి మగ్గిస్తున్నాను. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలిసేలాగా అడుగు మాడకుండా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మాడకుండా ఉంటుంది. అందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా పసుపు, ఉప్పు వేయటం వల్ల త్వరగా మగ్గుతాయి. 2 నిమిషాల తర్వాత మూత తీసి బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే కొంచెం కారం, 2 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా చూపిస్తున్న విధంగా మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకొని ఇందులో 2 స్పూన్ల నువ్వుల పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కలుపుకొని మరొకసారి మూతపెట్టి మనం మగ్గించుకోవాలి. ఒక నిమిషం తర్వాత మూత తీసి బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కర్రీ రెడీ అవుతుంది.